ఫెసిలిటేటింగ్ స్పిరిచువల్ రియలైజేషన్. ఇది వివేకానందుడు చెప్పినటువంటి మాటలు. అండ్ యోగా ఇంటర్నేషనల్ అని చెప్పేసి చాలా పెద్ద, మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. యోగా ఇంటర్నేషనల్ కూడా రెఫర్ చేస్తుంది. యోగా ఇంటర్నేషనల్ ఇస్ వెరీ గుడ్ నైస్ మ్యాగజైన్. ఓకే, ఇంటర్నేషనల్ మ్యాగజైన్. దాంట్లో మళ్ళీ చెప్తాను, యోగా ఇంటర్నేషనల్ ఇంటర్ప్రెట్స్ దిస్ సూత్ర ఈజ్ ఎంఫసైజింగ్ ది పవర్ ఆఫ్ మంత్ర మెడిటేషన్. సో మంత్ర మెడిటేషన్ లో వెళ్ళినప్పుడు దీన్ని ఓంకారం యొక్క పవర్ తెలుస్తుంది మనకి. దే సజెస్ట్ దట్ బై రిపీటింగ్ అండ్ మెడిటేటింగ్ అపాన్ ఓం, వన్ ఫైల్స్ ద మైండ్ విత్ ది ప్రెజెన్స్ ఆఫ్ ద డివైన్. సో ఎప్పుడైతే మీరు ఓం అని మీరు మనసులో అనుకుంటూ ఉన్నారో, అది మిమ్మల్ని ఒక చోట అలా ఉంచేసి ఆయనతో కలిపేస్తుంది. ఆ శబ్దం మీరు ఉచ్చరించినప్పుడు, లేదంటే మననం చేసినప్పుడు, అంటే మెడిటేట్ చేసినప్పుడు, మనసులో అనుకున్నప్పుడు మిమ్మల్ని ఆ ఈశ్వరులో కలుపుతుంది. లీడింగ్ టు ఎ ట్రాన్స్ఫర్మేషన్ వేర్ ద ప్రాక్టీషనర్ బిగిన్స్ టు ఎంబాడీ ది క్వాలిటీస్ ఆఫ్ ఈశ్వర్. దట్ ఇస్ రైట్. ఇందాక చెప్పేది అది. మీరు ఎప్పుడైతే ఓం అని అనుకున్నారో మీ లోపల మీరు వెళ్ళిపోతారు. మీ లోపల మీరు వెళ్తే ఆ నివురు అంతా ఉప్మను ఉదేసినట్టు బయటకు వెళ్ళిపోతే లోపల నిప్పుంటుంది. మీ లోపల ఓంకారాన్ని ఉచ్చరించే కొద్దీ కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మొదలు పెడతారు. తెలుసుకున్న తర్వాత మీరే ఈశ్వరుడు అని తెలుసుకుంటారు. దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ లైఫ్. ఇంతకు మించి పాఠం ఇంకోట్లేదు. నేను ఎంబీబీఎస్, నేను బిఏఎంఎస్, నేను బిఏనా, బిఎస్ఎన్, ఇవి కాదు. ఇవన్నీ పై డిగ్రీలు నీకున్నటువంటి మనస్తో ఉపయోగించినప్పుడు వచ్చేవి. లేదంటే నేను ఈ పని చేసి, నా పని చేసి, నీ కర్మేంద్రియాలతో చేసినవి. నేను పోయేట్ని ఇది అది నీ మాటలతో చేసేవి, నీ మనసుతో చేసేవన్నీ కూడా అసలు ఒరిజినల్ నీ ఆత్మని తెలుసుకుంటే అక్కడ ఏం ఉండవు. అక్కడ చెప్పాను కదా, నిరాకార నిర్గుణ నిర్వికల్ప, ఏముండవు. జస్ట్ సాక్షి, అంతే అంతే. ఏముండదు. అది తెలిస్తే అంత తెలిసిపోయినట్టు. మరి ఇదేంటి సార్ మీరు ఏమి లేదంటారు అక్కడ? ఏది తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవసరం లేదో అదే నువ్వు. మళ్ళీ అదే. వినడానికి మాటలు కొద్దిగా కష్టంగా, కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా, కొద్దిగా మెలికి పెట్టినట్టు, కానీ ఇదేమీ కాదు. దిస్ ఇస్ రియల్. యు ఆర్ ద తత్వం అసి. తత్వం అసి. తత్ అంటే అది, ఏదైతే పురుష, ఏదైతే ఈశ్వర. త్వం అంటే నువ్వు, అసి అవుతున్నావు, అదే నువ్వు. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మని. తత్వం అసి, నువ్వు కూడా అదే. ఇంట్రెస్టింగ్. So this practice aids overcoming ignorance. Yes, exactly. Overcomes ignorance. ఎప్పుడైతే దీన్ని మనం ప్రాక్టీస్, ఓంకారాన్ని మనం చాంట్ చేయడం లేదంటే మెడిటేట్ చేయడం చేస్తే, ఓవర్కమింగ్ ఇగ్నరెన్స్. ఈ ఇందా చెప్పారు కదా, ఈ నివురు, ఈ బూడిద అంతా బయటికి పోతుంది. ఈ అద్దాన్ని పెట్టిన మురికి పోతుంది. ఆ శిశువు, ఆ గర్భంలో శిశువు చుట్టూన్న మాలంతా బయటికి పోతుంది. ఒకటే మిగులుతుంది, దట్ ఈస్ యూ. Overcoming ignorance and mental disturbances, paving the way for self-realization. Yeah, beautifully said. So, pranava, the sacred syllable, the term pranava derived from the root prano. Okay, prano, meaning to reverberate. Okay, to sound out vibrations around. It is considered the primordial vibration from which the cosmos emanates. So, under the primordial sound, Omkaram is the primordial sound, the first sound of the universe. ఏమీ లేదు, యూనివర్స్ ఇంకా ఎవరు ఏం పుట్ల, అప్పుడు ముందే ఓ శబ్దం ఉంది. దట్ శబ్ద ఈస్ నథింగ్ బట్ ఓం. హమ్మింగ్ ఉంది, ఆ హమ్మింగే ఓం. అక్కడి నుంచి మెల్లగా మీకు అంత పుట్టింది. అందుకని ది ప్రైమోడియల్ సౌండ్, ది ఫస్ట్ సౌండ్ ఆఫ్ ది యూనివర్స్ అంటారు. ఇది మాండూక్య ఉపనిషత్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఓం ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్కంపాసింగ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అండర్స్టాండింగ్. అంటే నీకున్నటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మీకు తెలుసు. వేకింగ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ దీన్ని జాగృత అవస్థ అంటాం. డ్రీమింగ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ దీన్ని స్వప్నావస్థ అంటాం. అండ్ స్లీపింగ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ దీన్ని నిద్రావస్థ అంటాం. అండ్ ట్రాన్స్ఫార్మ్, ఈ మూడు దాటిపోతే మనకు వచ్చేది తుర్యాది, ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ నథింగ్ బట్ ఓం అంటాడు మాండూక్య ఉపనిషత్తు. బ్యూటిఫుల్లీ
మన వాళ్ళు ఎంత బాగా చెప్పారు చూస్తారండి, ఎంత అందంగా ప్రజెంట్ చేస్తున్నారు. ది ప్యూర్ కాన్షియస్నెస్ బియాండ్ ద 3 స్టేట్స్. ఎప్పుడైతే ఈ జాగృత, స్వప్న, నిద్రావస్థలు దాటిపోయావో దాన్ని 4th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. దీన్ని ట్రాన్సెండెన్స్ అంటారు, దీన్ని జీరో స్టేట్ అంటారు, దీన్ని గ్రౌండ్ స్టేట్ అంటారు, ఈ దీన్ని కైవల్య, ముక్తి, మోక్షం, వాట్ ఎవర్ యూ కాల్, అన్ని అవే. ఆ స్టేటే ఆ స్టేటే yes, the pure consciousness beyond the 3 states. This encapsulation signifies that Om is not just a sound but a presentation of the entire spectrum of existence. మొత్తం ఎగ్జిస్టెన్స్ మీకు ఈ విశ్వం ఉందో ఆ విశ్వం నిండా ఉన్నది ఓం ఒకటే. ఆ ఓం ఎవరో కాదు, నీలో వచ్చినటువంటి శబ్దమే ఆ నువ్వెవరో కాదు, నువ్వే ఈశ్వరుడు. బ్యూటిఫుల్. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో ఈ ఓంకారం గురించి చాలా ఉంది. నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్, లేటర్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాండూక్యోపనిషత్తు ఏమంటే, ఏవం ఓంకార ఆత్మైవ, ఏవం ఈ రకంగా, అందువలన, ఎందువలన చెప్తారు. ఓంకార ఆత్మ ఏవ, నీ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఓంకార. తస్య వాచక ప్రణవ. ఎలా అయితే అంటే మీకు సిమిలారిటీస్ గమనించండి. ఇది మాండూక్యోపనిషత్తులు చెప్పాడు, తస్య వాచక ప్రణవ అని చెప్పేసేమో మనకి 27వ సూత్రంలో పతంజలి చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏకం హి సత్ విప్రాహ బహుదా వదంతి. నిజం ఒకటే ఉంటుంది, ఆ నిజాన్ని తెలిసిన వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉంటారు. అలాగే మాండూక్యోపనిషత్తు ఏం చెప్తుంది, ఏవం ఓంకార ఆత్మైవ తస్య వాచక ప్రణవ. మాండూక్యోపనిషత్తు ఇంకోటి ఏం చెప్తుంటే, ఓమిత్యేత తదక్షరం ఇదగం సర్వం. ఇదగం సర్వం, ఈ ప్రపంచం, ఈ సృష్టి, ఈ విశ్వం మొత్తం అంతా ఓం ఇతి. ఓం ఇతి, ఓంకారం అనేది ఒకటే ఈ సర్వం. ఇదగం సర్వం, ఈ సర్వమైనటువంటి ఈ చరాచర, నీకెంత కనుచూపు మేరలో ఏం కనిపిస్తుందో, నీ కన్ను ఏం గమనిస్తుందో, ఏ కన్ను ఏది గమనించదో, ఇదంతా కూడా ఓం మాత్రమే అని మాండూక్యోపనిషత్తు చెప్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. ఇది ఇంకా మనకి ఈ బెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఓం was said by Sri Krishna by himself in Bhagavad Gita. మహర్షిణాం భృగురహం అహం, అంటే నేను ఎవరంటే ఎవరైతే విష్ణు ఆర్ కృష్ణుడు, ఎవరైతే భగవద్గీతాపారుడు ఉన్నాడో, అహం అంటే ఆయన ఏమన్నాడు, మహర్షిణాం భృగు, మహర్షుల్లో భృగు మహర్షి యొక్క గొప్పదనం చాలా ఉంది. దాని గురించి వీళ్ళకి తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నాం. మహర్షులందరిలో కంటే కూడా నేను భృగువుని, అంటే మహర్షుల్లో భృగువు గొప్పవాడు అనమాట. అలాంటి భృగువుని నేనే. గిరామస్యేకం ఏకమక్షరం. సో ఈ అక్షరాలన్నింటిలోను, ఈ శబ్దాలన్నింటిలోనూ ఏకమక్షరం, నేను ఒకే అక్షరాన్ని, అక్షరాలు ఎన్ని ఉండొచ్చు కానీ ఒకే అక్షరం, దట్ ఈస్ నథింగ్ బట్ ఓం. అంటే ఎన్ని అక్షరాలను తీసుకురావయ్యా, నువ్వు వందలు తీసుకురా, ఎన్ని అక్షరాలు తీసుకో, నేను మాత్రం ఒకే ఒక అక్షరంలో ఉన్నాను, దట్ ఈస్ నథింగ్ బట్ ఓం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞంలో జపయజ్ఞం. యజ్ఞం అంటే మళ్ళీ మీరు ఆవులు కోయడం, గేదెలు కోయడం, కోళ్ళు కోయడం, కుక్కలను కోయడం కాదు. ఏదో సమితిలు వేసేసి వాటిని వేసేసి నెయ్యి పోసి స్వాహ 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 అనుకోవడం కాదు. యజ్ఞానాం జపయజ్ఞ అస్మి. జపం, మెడిటేషన్. సో మెడిటేషన్ చేస్తే యజ్ఞాలన్నీ చేసినట్టే. ఎంత ఇంతకంటే క్లియర్గా ఎవరైనా చెప్పారండి? ఇంతకంటే క్లియర్గా భగవద్గీత ఎంత క్లియర్గా చెప్పాడు. మరి మీరు యజ్ఞ యాగాదుల కోసం యాగాలు, తపస్సులు, హవిస్సులు ఎందుకు పరిగెడుతున్నారు మీరు? అంత పెద్ద ఆయన చెప్పిన దాన్ని కాకుండా మీరు ఎక్కడో యాగం చేశారు, పరుగో 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 పరుగు, వేలు లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. ఎక్కడో అక్కడెక్కడో పలానా ఆయన హోమం చేస్తాడు, పరుగో పరుగు పరుగు పరుగు.
అవసరమా? సిట్ సైలెంట్లీ ఇన్ యువర్ ఓన్ ప్లేస్, క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, దేర్ ఇస్ ద స్టోరీ. నేను చెప్పేది కాదు, నాలాంటి పిల్ల బచ్చాలు చెప్పే విషయం కాదు ఇది. ది సుప్రీం సోల్, భారతదేశానికి సుప్రీం సోల్ ఏదైతే ఉందో భారతదేశం వరకు, he himself is saying యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ. పక్కన పెట్టండి, స్థావరాణం అంటే కదలని వాటిలో, పర్వతాల్లో హిమాలయం నేనే అంటాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన 2 పాయింట్లు నాకు బాగా నచ్చినవి. ఒకటి, అన్ని అక్షరాల్లో ఒకే అక్షరం నేను. ఒక అక్షరం ఏంటంటే ఓమే. ఓమే అన్ని. అలాగే యజ్ఞానం జపయజ్ఞోస్మి, ఇలాంటి మంచి మంచి పాయింట్లు మీరు చూసుకోండి. సో ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓం ఇది ఏకాక్షరం ఉందా కన్నడ? చూడండి, ఏకాక్షరం. గిరాం అస్మి ఏకాక్షరం. ఇక్కడ వాట్ ఈస్ దట్ ఏకాక్షర? ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనేటటువంటి ఒకే అక్షరమే బ్రహ్మ. బ్రహ్మో జీవైవ నాపరహ. ఎన్ని జాగ్రత్తగా గమనించండి, ఎవరు ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి అంతా కలిసి మన లోపలికి వెళ్తుంది. ఈ వేళ్ళు మళ్ళీ మనల్నే చూపిస్తున్నాయి, అరే నువ్వేరా బ్రహ్మ, నువ్వేరా బ్రహ్మ, నువ్వేరా ఆత్మ అని. నీ లోపలికి నువ్వు వెళ్ళరా, కళ్ళు మూసుకోరా, మెడిటేషన్ చేసుకోరా, యజ్ఞాలు యాగాలు వద్దురా. ఇంత గొప్పగా చెప్పినటువంటి పుస్తకమే గొప్పది అన్నారు, కానీ మిమ్మల్ని మీరు గొప్ప అబ్బే లేదు సార్, నేను పాటింది సార్, నేను పాపాత్తుంది సార్. ఎందుకు ఈ ఇన్ఫీరియారిటీ? ఎందుకు లేనిపోని జంజాటాలు ఇవన్నీ కూడా? ఒక్కసారి నీ మీద ఉన్నటువంటి నివురిని ఊదేసుకో, నివురిని పక్కన పెట్టి, నీ అంత గొప్ప విషయం లేదు ప్రపంచంలో, నీ అంత గొప్ప విషయం లేదు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ చాలా ఉంది వాళ్ళ, బట్ ఐ విల్ స్టాప్ హియర్ అండ్ లెట్ us డిస్కస్. ఎందుకంటే త్వరలో నా పేరు మీద ఒక ఇంచుమించు 300 pages బుక్ ఓన్లీ ప్రణవ. ఓకే, అది కూడా చూపిస్తాను. ఎందుకు ఇంకా మీ దాన్ని ఏమంటారు, చీకట్లో గుద్దులాట అంటారు కదా, అది కాకుండా మీకు చూపిస్తాను. ఆ పుస్తకం తయారవుతుంది, తయారయ్యే పుస్తకం మీకు చూపిస్తాను. ఇంకా పూర్తవలేదు, దాంట్లో టాపిక్స్ చెప్తాను మీకు. సో ఈ టాపిక్స్ కనపడుతున్నాయండి, ఐ థింక్. సో దీన్ని నేను టాపిక్స్ చూసారా? టాపిక్స్ ఏంటంటే, ఓం ఇన్ వేదాస్. వేదాస్ లో ఓంకారం గురించి ఏం చెప్పారు, ఓం ఇన్ ఉపనిషత్స్, ఓం ఇన్ యోగా అండ్ నాద బ్రహ్మ, ఓం ఇన్ దర్శనాస్, ఓం ఇన్ వేదాంత, ఓం ఇన్ పురాణాస్, ఓం ఇన్ ఇతిహాసాస్, ఓం ఇన్ మాయన్, ఆఫ్రికన్, ఈజిప్షియన్ ట్రెడిషన్స్. అండర్లైన్ చేసి, ఓం అనే అక్షరాన్ని నువ్వే కాదురా బాబు, భారతదేశంలో ఇంకా చాలా చోట్ల దీన్ని పలుకుతున్నారు. కానీ ఆ శబ్దం, ఆ అక్షరం అటు ఇటుగా చిన్నగా ఉండి శబ్దం మాత్రం అదే వస్తుంది. ఓకే, ఓం ఇన్ ఈజిప్షియన్, ఓకే, మాయన్, ఆఫ్రికన్ ట్రెడిషన్స్, ఓం ఇన్ ఇస్లామిక్ అండ్ సూఫీ ప్రాక్టీసెస్. ఓంకారం సూఫీ అండ్ ఇస్లాంలో కూడా ఓంకారం అనేది మీకు కనిపిస్తుంది. జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టి సైంటిఫిక్ గా ఆలోచిస్తే, సైంటిఫిక్ గా చూడాలి. అండ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ ఓం, సైన్స్ ఏం చెప్తుంది రీసెర్చ్ లో, అండ్ ఫిజిక్స్ అండ్ సౌండ్ అండ్ బిగ్ బ్యాంగ్ ఆఫ్ ఓం. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మనం ఫిజిక్స్ లో మాట్లాడుకుంటాం, దాని వెనకాల ఫిజిక్స్ లో వెనకాల ఓం ఉంది. ఎగ్జాక్ట్లీ health benefits of Om chanting, sacred sounds of across the traditions, Bija mantras, and Om unity in vibration. Okay, దీంట్లో ఇవి టాపిక్స్ తీసుకుని ఒక్కొక్క దాంట్లో వచ్చింది. ప్రణవ, ది ఎటర్నల్ సౌండ్, ది డెడికేషన్, ఫార్వర్డ్, ఎవ్రీథింగ్. హోమ్ ఈజ్ నాట్ జస్ట్ వర్డ్. ఇవి నెక్స్ట్ నా రాబోయే పుస్తకంలో వచ్చే ఇవ్వండి. ఓకే, హోమ్ ఇన్ వేదాస్. వేదాస్ ఏం చెప్పి ఆల్రెడీ మీకు చెప్పేశాను.
ఋగ్వేదాలో చెప్పాడని చెప్పాను. ప్రైమోడియల్ సౌండ్ ఇన్ ఋగ్వేద. ఓకే, primordial sound in Rigveda, Om in and Yajnas, the sonic signature of rituals, Atharvaveda, Samaveda ఏం చెప్పాడు, అథర్వవేదంలో ఏం చెప్పాడు, అండ్ అండ్ సైంటిఫిక్ స్పిరిచువల్ సోర్స్ ఏంటి, అండ్ ఓం ఇన్ ఉపనిషత్స్ లో చెప్పారు కదా. మాండోపనిషత్ అంటే అసలు ఉతికి ఆరేసి పిండి ఇస్త్రీ వేసేసి కేసు పెట్టింది మాండోపనిషత్. అంత చక్కగా ఓంకారం గురించి చెప్తుంది. అండ్ ఓం ఎస్ బ్రహ్మన్, మాండోపనిషత్, ది ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇలా చెప్పాను. వేకింగ్ స్టేట్, జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అండ్ తురియావస్థలో మీకు వస్తుంది. ఓం యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇలా చెప్పాను కదా. మెడిటేట్ ఆన్ ఓం యాజ్ ద సెల్ఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ మెడిసిన్ ఎట్లాగా ఉపయోగపడుతుంది. ఓకే, సైలెన్స్ ది అన్స్ట్రక్ సౌండ్ అనాహత చక్రం మీద ఎట్లా ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ యోగా ఫిలాసఫీలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న యోగా ఫిలాసఫీ తస్య వాచక ప్రణవ ఈ సూత్ర ఫస్ట్ సమాధి పాదాలు 27th సూత్ర. ఓకే, ఇంకా మీకు యోగ సూత్రాలు 28వ సూత్రంలో కూడా దీని గురించి నెక్స్ట్ చెప్తాడు. సో ఓం సౌండ్ ఆఫ్ 8 limbs అష్టాంగ యోగంలో ఏం చెప్పాడు, ఓం అండ్ కుండలి యోగాలో ఏం చెప్తారు ఓం గురించి, ముద్రాస్ బంద్రాస్ అండ్ ఓం రెజనెన్స్ ఎలా ఉంది, యోగ నిద్ర అండ్ ఇన్నర్ ఓం. ఓకే, చాప్టర్ 5 లో దర్శనాస్ లో ఓం గురించి ఏం చెప్తాడు. సో సాంఖ్యంలో ఏం చెప్పాడు. ఓకే, అండ్ మీమాంసలో ఏం చెప్పాడు, 2 మీమాంసాస్ మీకు తెలుసు. ఓకే, న్యాయంలో ఏం చెప్పాడు, క్లేశేషంలో ఏం చెప్పాడు. ఓకే, వేదాంత నెక్స్ట్ వేదాంతంలో ఏం చెప్పారు, జీవో బ్రహ్మైవ నాపర చెప్పాను కదా, అదే దాంట్లో గురించి. సో దాని గురించి, సో ఆ నేతి గురించి చెప్పినప్పుడు చెప్తే తత్వం అది సింగాలని చెప్పా. ఓకే, ఓం ఇస్ అద్వైత టెక్నాలజీ, అద్వైత వేదాంతం గురించి శంకరాచార్యుడు చెప్పింది. అండ్ రియల్ యూ, ఎగ్జాక్ట్లీ ఓం ఈజ్ ద రియల్ యూ. యా, దిస్ ఇస్ ఇప్పటి వరకు నేను తల బద్దలు కొట్టుకునే దీని గురించి మీకు చెప్పేది. యు ఆర్ రియల్, ఓం ఈజ్ రియల్ యూ, అసలైన నువ్వే ఓంకారం. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అండ్ ఓంకారం గురించి పురాణాసులు ఏం చెప్పినవి. ఓకే, సో నాద బ్రహ్మ, ది సౌండ్ ఆఫ్ గాడ్, లింగ పురాణంలో ఏం చెప్పారు. ఓకే, బ్రహ్మ విష్ణు శివుడు గురించి అండ్ ఓం త్రిమూర్తి కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది. దేవి భాగవతంలో ఏం చెప్పారు, విష్ణు పురాణంలో ఏం చెప్పారు, భాగవత పురాణంలో ఏం చెప్పారు. ఓకే, అండ్ ఇతిహాసాస్ మీకు తెలుసు, రామాయణ మహాభారతాల్లో ఏం చెప్పారు. ఓకే, ఓంకారం గురించి. అండ్ సో భగవద్గీతలో ప్యూర్ ఇందా చెప్పాను. భగవద్గీత చాలా శ్లోకాలు ఉన్నాయి, మీకు 2 శ్లోకాలు చెప్పాను. భగవద్గీతలో రెఫరెన్స్ ఇందా చెప్పింది ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓకే, అండ్ ఓం సత్ సత్ బ్రహ్మ నిర్మాణం ఉచితే. ఓకే, ఈ భగవద్గీతలో ఓంకారం, హౌ టు ప్రాక్టీస్ గీతా స్పీకింగ్ అని. ఇక్కడ ఓం ఇన్ ఈజిప్షియన్ మిస్టిసిజంలో ఏం చెప్పాడు. ఓకే, తర్వాత మళ్ళీ వివరంగా ఎప్పుడు చెప్తానండి మీకు ఇవన్నీ కూడా. బట్ ఈ పుస్తకం ఒకటి రాస్తున్నానని మీకు చెప్పడానికి ఇది జస్ట్ మీకు ఒక ఇది. అండ్ ఆఫ్రికన్ ట్రెడిషన్స్ లో రిథము, బ్రెత్ అండ్ స్పిరిట్ లో వాళ్ళ కాన్సెప్ట్స్ ఏంటి. ఓకే, వాళ్ళ పాటల్లో వాళ్ళ శబ్దాలు ఏం చెప్తాయి. అండ్ 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 ది ఇస్లామిక్ మిస్టిసిజం, సూఫిజం అంట. సూఫిజంలో ఏముంది దాంట్లో. ఓకే, దిక్కర్ అంటారు వాళ్ళని. ఓకే, ది దిక్కర్. ఓకే, అల్లా ఓం ఆమిన్ అమీన్ ఇవన్నీ కూడా ఒకలాగే పలుకుతాం యాజ్ పర్ సైన్స్. ఓకే, ది హూ అల్లాహు అక్బర్ అంటారు కదా, సో సేమ్. ఓకే, ది దిక్కర్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇంకా అసలు ఇక్కడ నుంచి ఇక్కడ తిరిగే ఉండదు. ఈజీ ఏం చెప్తుంది మీకు. ఓకే, మీ బ్లడ్ లెవెల్స్ లో ఎలాంటి మార్పులు వస్తాయి, మీ బ్రెయిన్ లో ఎట్లాంటి చేంజెస్ జరుగుతాయి, బ్రెయిన్ వేవ్స్ ఎట్లా చేంజ్ అవుతాయి, మీలో సెరోటోనిన్ ఎట్లా డెవలప్ అవుతుంది, మెలటోనిన్ ఎట్లా డెవలప్ అవుతుంది, అండ్ ఈ సంథింగ్ డోపమిన్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఆక్సిటోసిన్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఈ ఫెరమోన్స్ ఎట్లా డెవలప్ అవుతాయి, అంటే హ్యాపీ హార్మోన్స్ ఎట్లా డెవలప్ అవుతున్నాయి ఓంకారం చాంట్ చేయడం వల్ల. ఇవన్నీ కూడా
సైంటిఫిక్ గా. అండ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది ఓంకారం గురించి? ఓకే, రెజనెన్స్ అంటే ఏంటి, హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ హోమ్. సో దెర్ ఆర్ సో మెనీ క్రిస్టియానిటీలో, బుద్ధిజంలో, సిక్కిజంలో, జైనిజంలో అన్నింటిలోనూ హోం గురించి ఉంది. సో యా 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 బీజ మంత్రాలతో ఓంకారం చాలా ఇంపార్టెన్స్ ఉంది. కుండలిలో ఉంది. చాప్టర్ 17 కంక్లూజన్. యా, హోమ్ ఇస్ బ్రిడ్జ్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిట్. ఓకే, ఫైనల్ రిఫ్లెక్షన్. త్రిదోషాలు ఎట్లయితే ఓంకారం వల్ల త్రిదోషాలు ఎట్లాగా ఇదవుతాయి, ఇవన్నీ కూడా. యా, దిస్ ఇస్ హౌ నేను చేయదలుచుకున్నది ఇది. అండ్ దెన్ ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడండి. స్పీక్ ఆన్ చేసుకోండి, మాట్లాడండి. చాలా ఉంది. ఇప్పుడు నేను రాసిన బుక్స్ లో వచ్చిన విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. అందు గురించి నేను 3 క్లాసెస్ అడిగాను. 3 క్లాసెస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్వశ్చన్స్ ప్లీజ్. మైక్ ఆన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఎస్ సార్, కంగ్రాచులేషన్స్ సార్, చాలా బాగుంది టేబుల్ ఆఫ్ కంటెంట్స్. బుక్ Thank you. చాలా బాగుంది, అంతా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక స్పాట్ లో ఉంది. వెరీ యూస్ఫుల్ సార్. నేను తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నా. తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ లో మెయిన్ వస్తుంది ముందు. యా, అమెజాన్ లో దొరుకుతుంది మీకు. షూర్. మేబీ వెరీ 1 month లో వచ్చేస్తుంది, 1 or 2 months లో. తెలుగు ట్రాన్స్లేషన్ కొద్ది టైం పడుతుంది. మేబీ అది కూడా 3 months, మేబీ 4 months. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఇంత ఇన్ఫర్మేషన్ మాకు కంపైల్ చేసి ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. మై అంటారు కదా, దాన్ని ఏమంటారు, ద ప్లెజర్ ఈజ్ మైన్ థ్యాంక్స్. ఆల్వేస్. సార్ నమస్తే సార్, నేను విజయలక్ష్మి అండి. నమస్కారం. నమస్తే ఒక్క సార్. నిమిషం. నమస్కారం సార్. ఒక్క నిమిషం. విజయలక్ష్మి సార్. గారు అని మీకు ఒక మాట మీరు చెప్పకపోతే నన్ను ఏమంటారు, నాకు నేను అన్యాయం చేస్తున్నట్లే. సో ఇప్పుడున్నారా మన కిరణ్ కుమార్ గారు? ఏది కిరణ్ కుమార్ ఉండే ఉంటారండి, ఇంత ముందు ఉన్నారు. రావాలి, ఇంత ముందు రాలేదు. తనే చెప్పారండి, ఈ రోజు క్లాస్ ఉంది, పతంజలి మిస్ కావద్దు నువ్వు అని చెప్పి నన్ను ఇప్పుడే ప్రోత్సహించి దీన్ని ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తను ఫాలో కాలేదు, మిమ్మల్ని ఫాలో అవుతూ కూర్చున్నాను. సో అవును. విజయలక్ష్మి గారు ఎవరు అంటే, మామూలుగా ఆవిడ గురించి చెప్తాను, తర్వాత ఇంకో విషయం. ఆవిడ జెనెటిక్స్ ప్రొఫెసర్, మన పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో చేసి యుఎస్ లో ఉంటున్నారు. ఆవిడ ఈ మధ్యన అప్పుడప్పుడు ఇటు అటు వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. ఆవిడ గురించి ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే సరిపోతుంది. ఏమంటివి డైలాగ్ ఒకటి ఉంది, అంటే అందరికి అర్థమైపోతుంది అది ఏ సినిమాలోది. మోహన్, ఏ సినిమాది? మోహన్, దానవీర సూరకర్ణ. దానవీర సూరకర్ణ. ఆ డైలాగ్ రాసింది ఎవరో తెలుసా? రచయిత పేరు చెప్పండి. అలాగే పాంచాలి పంచభద్రిక, ఇది కూడా సేమ్ అదే సినిమా. ఈ డైలాగ్ రాసింది ఎవరు? దానవీర సూరకర్ణ. గూగుల్ చేయండి, దానవీర సూరకర్ణ డైలాగ్ రైటర్ ఎవరు? వచ్చారా? ఇదేంటంటే సినిమాలో బాబు కూడా అనుకో, ఆమెని వాడు గబగబా గూగుల్ చేసేయాలి కదా. నో 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 ఎన్టీఆర్. కొండవీటి వెంకట కవి గారు. విజయలక్ష్మి గారి పేరు ముందు పేరు తర్వాత ఏముంది చూడండి. ఆవిడ ఏం డిస్ప్లే అవుతుంది? ఆవిడ పేరు కొండవీటి
విజయలక్ష్మి కొండవీటి, కొండవీటి వెంకటి కవి గారి కుమార్తె. ఎంత గొప్ప వ్యక్తి మన క్లాస్ లో ఉన్నారు, గమనించారా? ఆ డైలాగ్స్ అన్ని, ఆ సినిమా డైలాగ్స్ 18 రోజుల్లో రాశారంట ఆయన. 18 రోజులు. నేను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు, సో వాళ్ళ ఆతిథ్యమే నేను అందుగురించి కిరణ్ కుమార్ గారిని అడుగుతాను. కిరణ్ కుమార్ గారు అండ్ ఈవిడ అంత గొప్ప వ్యక్తి వచ్చి నాకు హోటల్లో ఆతిథ్యం ఇచ్చి నాకు మధ్యాహ్నం భోజనం పెట్టించి చక్కగా ఎంత అసలు నెవర్ అంటే నాకు అది మర్చిపోలేనట్టు ఒక మధురమైన అనుభూతి అనమాట. గొప్ప వ్యక్తి ఎదురుగుండా ఉండడమే గొప్ప అనుకుంటే ఆవిడ ఆతిథ్యం స్వీకరించడం అంతకంటే గొప్ప. సో అలాంటి విజయలక్ష్మి గారు మనకి క్లాస్ లో రావడం నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ స్ఫూర్త. అంతకంటే రెండో పదవి లేదు. ఈ జన్మలో నేను అంత గొప్పలు నేను చేయలేదు, పూర్వజన్మలో చేసి ఉంటారు, నాకు తెలియదు ఆ విషయం. అలాంటి చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు మనకు ఎదురవుతా ఉంటారు. అలాంటి వాళ్ళు సాంగత్యం అనేది మనకు అప్పుడప్పుడు చాలా రేర్గా దొరుకుతుంది. కాబట్టి ఈ జన్మలో అయితే నేను గొప్పలు ఏం చేయలేదు, నాకు పూర్వజన్మ సుకృతుంది. మేడం విజయలక్ష్మి చెప్పండి. నమస్తే సార్. అది అంత గొప్ప మాట మీరు అనడము, దానికి మీలో ఉన్న గుర్తించే శక్తి, ఆ నాన్నగారి డైలాగుల్స్ ని గుర్తించే శక్తి మీకు ఉంది కాబట్టి మీరు ఈ మాట అన్నారు. అది నా గొప్పతనం ఏమి లేదు సార్, నాన్నగారిది మీది, ఆ గుర్తింపే శక్తి మీది. ఈ రెండిటికి మన అనుబంధం ఏదో ఉండుంటుంది. మీరు అన్నట్టు పూర్వజన్మ ఏదో ఉండుంటుంది నాన్నగారితో మీకు కూడా. మాకు ఈ జన్మలో జన్మనిచ్చారు నాన్నగారు, కానీ మీకు ఆ అనుబంధం ఉండుంటుంది. మీరు గుర్తుపట్టారు, అది మీ గొప్పతనం. దానికి మీకు ఒకసారి అందరి తరఫున కూడా అందరికీ మీరు పరిచయం చేసినందుకు వారందరికీ కూడా నా గొప్పతనం కాదని మరొకసారి చెప్పుకుంటూ మీకు ప్రత్యేక నమస్కారాలు సార్. అన్నిటికంటే ఈరోజు నేను ఎక్కువ థ్రిల్ అయినటువంటి విషయం ఏమిటంటే, అందరికీ కూడా ఒక గంతల్లాగా కట్టేయబడినటువంటి ఒక మూర్ఖత్వము, తెలియనితనము, ఆలోచనకి దూరం అయిపోయినటువంటి ఒక అయోమయంలోకి ప్రజలందరూ నెట్టబడి తానెవరో తను తెలుసుకోవడంలో మీరన్నట్టు చెట్టుకో పుట్టకి పరిగెత్తుకుంటూ తిరిగిన మానవుడు, ఆది మానవుడు ఈరోజు రకరకాల భ్రమల్లోకి ఆఖరికి అఘోర్యులను కూడా గౌరవించి వాళ్ళని డిస్ప్యూట్స్ అవి జరుగుతూ ఉన్నాయి. అంత దూరము మానవుడు పోయి ఇంకా ఎటువైపుకో కొట్టుకుపోతాడేమో ఇంకా భయపడిపోయే పరిస్థితి నాకైతే ఉంది. కాదు, నేను దారి మళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది దారులు పెద్దలు చెప్పారు, ఆ దారిలో మనం పయనించితే వెతికితే అక్కడున్న ఆణిముత్యాలని పట్టుకొని మనం గుర్తించగలము, మన గంతలు మనం తొలగించగలమని మీరు చెప్పడానికి ఎంతో సాహసించడం వెనక ఎంతో కృషిని సాహసించి చేయగలననే ధైర్యం కూడగట్టుకున్నారు ముందు. తర్వాత దానికి ప్రయత్నము, వాళ్ళందరినీ కూడా మామూలుగా అవేమి చదవడం అసలు ఉన్నాయని తెలియదు, ఉన్నా కూడా ఎలా చదవాలో తెలియదు, సంస్కృతంలో ఉంటాయనే భయము, అది మనకి ఎవరు చెప్పరనేటువంటి ఒకలాంటి దూరం అయిపోయిన పరిస్థితిని అందరికీ చాలా దగ్గరగా వచ్చి చాలా ఓపికగా చాలా సున్నితంగా మీరు క్లాస్ చెప్పారు. ఈరోజు క్లాసులు ఒక నమూనాగా తీసుకుంటూ ఆలోచించుకునే లోపునే మీరు పెద్దది బాంబు పేల్చినట్టు పుస్తకం వేసేస్తున్నారు ప్రజల మీద. అది వాళ్ళకి అణుశక్తి లాగా వాళ్ళు వాడుకుంటారు సార్. దాంట్లో నుండి వాళ్ళు స్టిమ్యులేట్ అవుతారు. వాళ్ళు అణువున కూడా దాన్ని ఆస్వాదించి దాని అర్థము పరమార్థము రెండు తెలుసుకొని మూఢత్వం నుండి బయటపడతారని నేను గొప్పగా నమ్ముతూ మిమ్మల్ని అంటే ఈ క్లాసులని కూడా క్షుణ్ణంగా వింటాను. తర్వాత పుస్తకం కూడా చదివి దీనికి ఎక్కువ ప్రచారం కావాలని నేను అనుకుంటున్నాను. ఏ రూపంలో ప్రచారం వస్తుందనే సంగతిని మరి మీరు పుస్తకం బయటికి వచ్చిన తర్వాత మీరు సెకండ్ ఫేజ్లో దాన్ని ఎక్కువ ప్రచారంలోకి పెట్టడం, ఇంకా ఎక్కువ తెలుగు, ఇంకా సౌమ్యతతో కామన్ మ్యాన్ కూడా వెళ్ళేంతగా మరొకసారి వివరణ కూడా, భాష్యానికి భాష్యం అంటారు చూడండి, ఇదో భాష్యం రాస్తున్నారు మీరు, భాష్యానికి భాష్యం కూడా చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉందేమో పల్లెల్లోకి వెళ్ళే కొద్దీ. దీనికి మీకు వ్యతిరేకత కూడా రావచ్చు అంటే అనిపించింది. ఎందుకు దాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి దానికి మీకు తోడెవరున్నారు అనేటువంటిది కూడా నేను అనుకుంటూ, మీకు మీరే తోడు, పుస్తకాలే తోడు, మీకు మేమంతా ఉన్నాం సార్, మోరల్ సపోర్ట్. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. మీరు అసలు ఎంత
మాట్లాడడం, క్లాస్కి రావడమే గొప్ప అనుకుంటే ఇంతగా మాట్లాడడం కూడా నమస్తే సార్. నమస్తే సార్. pleasure is నమస్తే. mine. నమస్తే సో నమస్తే. సో ఇంకా ఎవరైనా సార్ నమస్తే సార్. చెప్పు మోహన్. సార్ మనం ఒక 3 వారాల నుంచి కాన్సెప్ట్ ఆఫ్ ఈశ్వర గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దీంట్లోనే కాన్సెప్ట్ ఆఫ్ ఈశ్వర మాకు ఎంఏ యోగాలో లాస్ట్ థీసిస్ మేము సబ్మిట్ చేస్తాం సార్. 6 months అంటే లాస్ట్ సెమిస్టర్లో. దాంట్లో మాతో ఎంఏ యోగా చేసే అతను ఒక ఫాదర్ గా చేసేవాళ్ళు సార్. అతను అంటే బేసిక్ ఆయన క్రిస్టియన్. ఆయన థీసిస్ తీసుకున్నది కాన్సెప్ట్ ఆఫ్ ఈశ్వర సార్. ఓకే, వెరీ నైస్. కాన్సెప్ట్ ఆఫ్ ఈశ్వర ఓన్లీ ఈ టాపిక్ ఈశ్వర అనే టాపిక్. ఆ టాపిక్ గురించి అంటే ఈశ్వర అనే కాన్సెప్ట్ ఏంటి, దాన్ని అంటే ఓన్లీ హిందూయిజం గా కాకుండా దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, తర్వాత ప్రణవ కాన్సెప్ట్ అంతా చాలా బాగా డిజైన్ చేశారు సార్ అతను. అంటే ఓన్లీ ఈశ్వర అనే కాన్సెప్ట్ తీసుకొని ఎక్సలెంట్ గా చాలా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, మీరు చెప్పినప్పుడు మళ్ళీ అది గుర్తొచ్చింది. అంటే ఈశ్వర అనే కాన్సెప్ట్ ని చాలా ఆ ఒక్క కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే పతంజలి యోగ సూత్రాస్ కాన్సెప్ట్ మారిపోతుంది సార్. అంటే యోగా చేసే విధానం కూడా మారిపోతుంది. ఒక నిమిషం, ఇది సూర్యోదయం అందంగా ఉంటుంది, ఎవరు చెప్పాల్సిన పని లేదు. సూర్యుడు చూడాలంటే ఆ సూర్యోదయంకి వెళ్ళండి అవసరం లేదు. అది ద సిచ్యువేషన్, దాంట్లోనే అందం మొత్తం అంతా అక్కడే ఉంటది. అందులో తప్పించి ఈశ్వరులోనో ఓంకారంలోనో ఇవన్నీ ఒకటే. సో దానికి మనం అన్ని ఈ రంగులు అద్దాల్సిన పని కూడా లేదు. అదే చెప్పేది నేను ఏంటంటే, బ్యూటీయే ఉన్నప్పుడు దానికి మళ్ళీ ఇంకా రంగులు అద్దడం ఎందుకు? దానికి మేకప్ చేసి, లిప్స్టిక్ వేసి, హైలైటర్స్ మళ్ళీ ఫౌండేషన్ ఇవన్నీ ఏం అవసరం లేదు. యు ఆర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ఎర్త్. దానికి మళ్ళీ రకరకాల బట్టలు వేసుకుని, తెల్ల బట్టలు, నల్ల బట్టలు, ఎర్ర బట్టలు, కాషాయం ఇవన్నీ అవసరం లేదు. యు ఆర్ యువర్ సెల్ఫ్, ఇది మోస్ట్ స్టన్నింగ్, ద గార్జియస్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద హోల్ ఎర్త్. అలాంటి వాడిని మనం ఏం చేస్తున్నాం అంటే, అది ఇప్పుడు అందంగా ఉంటావు, అప్పుడు అందంగా ఉంటావు, ఈశ్వరుడు వస్తే అందంగా ఉంటావు, దేవుడు దీవించిన తర్వాత అందంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఇంత మేడం చెప్తాను, మన అజ్ఞానం. దీన్ని అవిద్య అంటాడు. వస్తే నెక్స్ట్ వస్తుంది మనకి. ఎందుకు మనం దీంట్లో ఉన్న అవిద్య నథింగ్ బట్ నో, తిరిగిపోవడం. ఈ మనుషుడు ఎంత అజ్ఞానంలో ఉంటే పాలకులు అంత హాయిగా పాలించగలరు. అందుకని మన అజ్ఞానం ఉంచడానికే ట్రై చేస్తారు. బట్ ఇలా పైకి లేచారనుకోండి, సోక్రటీస్ చంపినని చంపేస్తారు, జీసస్ క్రైస్ట్ చంపినని చంపేస్తారు. ఇవన్నీ చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఏమైనా రెబల్స్ ఉంటారు, సమ్ రెబల్స్ జస్ట్ లైక్ రజనీష్. వీళ్ళందరూ మనం ఏంటంటే, మనం జ్ఞానం ఎక్కువైపోతే కూడా ప్రపంచానికి ఏదో చెప్తాం అనుకుంటారు. వాళ్ళు ఆటోమేటిక్గా జ్ఞానం ఎక్కువైతే, ప్రజలు జ్ఞానవంతులుగా ఉంటే పాలకులకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ప్రతివాడు నేనే బ్రహ్మ అంటే నా ఓటు ఎవడేస్తాడు, నాకు కూడా వెనకాల ఎవడు తిరుగుతాడు, ఎవడో గొప్పవాడు పెడితేనే కదా వెనకాల తిరుగుతాం మనం. అరే నేనే గొప్పవాడు, నీ వెనకాల ఎవడో రాడు, నీకు ఓటేడు, నువ్వు చెప్పిన మాట ఏంటు, అందరూ బ్రహ్మలే అనుకుంటే. అందువల్ల మన అజ్ఞానంలో ఉండడమే వాళ్ళకి కావాల్సింది. ఆ అజ్ఞానంలో ఉంచడానికే మనం ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అని చెప్తారనమాట, ఈ సూర్యోదయం బాగుంటది, సూర్యోదయం వాడు సూర్యుడే గొప్పవాడు అనుకుంటే సూర్యోదయం బాగుంటది, మధ్యాహ్నం బాగుండదు అన్నది ఏమైనా ఉంటుందా? అలాగా ఓంకారం అనేది ఆ పురుష, ఈశ్వర, ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ దాంట్లోనే అంతా ఉంది. ప్లీజ్ ఇంకెవరైనా? ఈ టాపిక్ కాకుండా ఇంకో చిన్న డౌట్ సార్, మనం మామూలుగా యోగా డే కోసం క్లాసెస్ చెప్పినప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు యోగా చేసేది అంటే అంటే ఫిజికల్ గా, అంటే మనం లావుగా ఉంటే సన్నగా అవ్వడానికి, థైరాయిడ్ ఉంటే తగ్గించుకోవడానికి, డయాబెటీస్ ఉంటే తగ్గించుకోవడానికి, అలా కాకుండా ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికి చేస్తున్నారు సార్. ఒకప్పుడు ఋషులు మునులు దేనికోసం యోగా చేసేవాళ్ళు సార్? పురుషుడు ఈశ్వరుడు తెలుసుకోవడానికి, నేను ఎవరో తెలుసుకోవడానికి పరిగెట్టేవాడు. వాళ్ళకి మనలాగే ఉండే డౌట్లు ఉండేవి. నేను ఎవరో తెలుసుకోవడానికి కడుపు మూసి కూర్చోడు, ఓంకారం చెప్పించోడు, తనకు తెలుసుకున్న తర్వాత అందరికి చెప్పేవాళ్ళు, అంతే. అంటే వాళ్ళు ఆరోగ్యంగానే ఉండేవాళ్ళు, స్ట్రెస్ ఉండేది కాదు. ఒకసారి ఒక క్లాస్ లో చెప్పాను మీకు, ఏమాత్రం స్ట్రెస్ స్ట్రెయిన్ లేని రోజులో ఇలాంటి కాన్సెప్ట్ ఎవడు కనిపెట్టాడు అసలు? ఈ రోజునైతే నువ్వు చెప్పినట్టుగా ఏదో ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పేసి
నెల రోజులు యోగా పండుగలు చేసి రోజు నానా హడావుడి చేసేసి నానా డ్రామా చేయడం ఇదంతా చూస్తుంటే ఒక రకంగా నవ్వు వస్తూ ఉంటుంది, ఒక రకంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా పొద్దున్న ఎవరితో మాట్లాడుతూ సుజాత మాట్లాడి ఓకే దీన్ని పాజిటివ్ గా తీసుకుంటే ఓకే, ఏదో నథింగ్ ఇస్ బెటర్ దెన్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టుగా ఏదో ప్రజల్లోకి వెళ్తుందని సంతోషించాలా, లేదంటే ఇదే యోగా అనుకుని అందరూ ఇంతలా ఉన్నారని బాధపడాలా, రెండు ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ నేను ఎక్కువగా కొద్దిగా పెసిమిస్టిక్ గానే ఉంటాను కాబట్టి నా నేచర్ అంత ప్రతిదాన్ని కూడా కొద్దిగా క్షుణ్ణంగా లోపలికి వెళ్ళి తవ్వి తోలి అంతా చేసి మాట్లాడుతుంది కానీ నాకు ఎందుకు ఇదంతా పెసిమిస్టిక్ గా ఉంటుంది. బట్ దీంట్లో కూడా పాజిటివ్ గా ఆప్టిమిస్టిక్ గా చూస్తే యా సంథింగ్ ఇస్ యోగా అనే పేరు 10 మంది నోట్లో వస్తుంది. కానీ 31st నైట్ లాగా అయిపోద్ది, 21st జూన్ లాగా 22nd జూన్ వచ్చేసరికి అందరూ మళ్ళీ బట్టలన్నీ మార్చేసుకుని తెల్ల బట్టలు తీసేసి మళ్ళీ యోగా అంటే ఏంటని అడుగుతారు. మళ్ళీ 21st జూన్ వరకు జ్వరాలు, 22nd నుంచి ఏముండదు, జ్వరం తగ్గిపోద్ది, హాయిగా పచ్చింది తినేసి ఇంట్లో పడుకుంటారు. ఎనీవే నేను చెప్పాను, నేను కొద్దిగా పెసిమిస్టిక్ ఆలోచిస్తాను. మేబీ దట్ ఇస్ మై నేచర్, నేను కరెక్ట్ చేసుకోలేము, అది కూడా చూద్దాం. ఓకే నెక్స్ట్ ప్లీజ్, లాస్ట్ క్వశ్చన్. జ్యోతి ఏంటి మైక్ ఆన్ చేసుకున్నావు? జ్యోతి సుజాత ఎలా ఉన్నాయా మాట్లాడుకోవాల్సింది? శ్రవంతి సరే, అది అవిద్య అంటే మూర్ఖత్వమా, చదువుకోలేకపోవడమా? చదువుకు అవిద్య అంటే చదువుకోలేకపోవడం నిరక్షరాస్యది కాదు, నిరక్షరాస్యత గానే కాదు. అక్షరాస్యత ఉన్నంత మాత్రాన గొప్పవాడు ఎవడో అవడు. అక్షరాస్యత గొప్పవాడు చేయదు. జ్ఞానం వేరు, అక్షర జ్ఞానం వేరు, పుస్తక జ్ఞానం వేరు. నేను లాస్ట్ ఒక కథ చెప్పాను ఒకసారి. 4 శిష్యులు ఉంటే అడవిలో వెళ్తూ ఉంటే ముగ్గురికి రకరకాల విద్యను నేర్పుతాడు వాళ్ళ గురువు. లాస్ట్ వాడికి ఏం నేర్పడు, ఆడి విద్య లేదు కానీ ఆడి విజ్ఞానం ఉంది. విజ్ఞానం కాదు, వివేకం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవిద్య యాజ్ పర్ పతంజలి ఈజ్ పతంజలి ఇగ్నోరెన్స్. ఇంత మేడం చెప్పారు, మూర్ఖత్వ కళ్ళగంతలు, అది అవిద్య. నెక్స్ట్ సార్, అనిత్య శుచి దుఃఖనాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి అవిద్య అని చెప్తారు సార్ పతంజలి ఋషి. చెప్పేసిన విద్య అంటే ఏంటో, అంటే ఏది నిత్యము అంటే మనం నిత్యం అనుకుంటాం, అది అంటే అది కరెక్టే అని మనం అనుకుంటాం అనమాట. దాన్ని కాదు, అది శాశ్వతం కాదు అని అవిద్య అని ఉంది సార్. అది అలా భావిస్తాం అనమాట. శాశ్వతం కానీ మనం శాశ్వతము అని నమ్ముతాం సార్, నిత్యము అని. జీవితాంతం ఇలాగే ఉండిపోతారు అనుకుంటాం మనం. కొద్దిగా మీసంలో తెల్లవెంటుకు వచ్చి తలలో తెల్లవెంటుకు ఏంటి నేను ఎంత ముసలాన్ని అయిపోతున్నాను అనుకుంటాం. మళ్ళీ చర్మం మీద మంటలు పెట్టేసరికి నా జీవితం అయిపోయింది అనుకుంటాం. నడవలేకపోతే జీవితం అయిపోయింది. ఇదంతా ముందే ఏమనుకుంటాం, చాలా ఇదంతా తెలియక. నేను చెప్పేది మర్చుడు అమర్చుడు అని చెప్పాను కదా, మనం మర్చుడు ఇది ఒక్కసారి ఇచ్చినటువంటి. అందుకంటే దీని ఇంత గొప్ప అవకాశం మనకి శరీరం ఉన్నంత వరకే ఉంటుంది. ఈ శరీరం ఉన్నంత వరకే మంచి పనులు గబగబా చేసేసేది. ఏదైతే శాస్త్రోక్తం అంటే మళ్ళీ మీరు పూజలు చేయడం కాదు. ఏదైతే మన గొప్పవాళ్ళు ఋషులు ఇందా చెప్పారు. భగవద్గీత అంటే మీరు ఏదో కోర్టులో ప్రమాణం చేసే పుస్తకం తీసుకుంటారు తప్పించి, లేదంటే ఏదో సినిమాలో సీన్ గుర్తుపెట్టు. ఇందాక ఆయన అంత కరెక్ట్ గా చెప్పాడు చూడండి, అరే నేను ఒకే అక్షరం, మొత్తం అక్షరాల మీద ఒకటే అక్షరం, అదే నేను, ఇదే బ్రహ్మే ఆ అక్షరం అని అంత. జపమే యజ్ఞాల్లో జపయజ్ఞోస్మి అన్నాడు, యజ్ఞానం జపయజ్ఞోస్మి. సో మెడిటేషనే అన్ని యజ్ఞాల కంటే గొప్పదని మనం మెడిటేషన్ చేస్తున్నామా? యజ్ఞాన్ని అనకాల పరిగెడతాం, యాగాలు అనకాల పరిగెడతాం, హోమాలు అనకాల పరిగెడతాం. ఇదేంటి మరి అంత పెద్ద పుస్తకాన్ని మీరు ఏం గౌరవిస్తున్నట్టు? భగవద్గీత అనేది బాగుంది కదా అని చెప్పేసి భగవద్గీత కాదు అంటే ఏం చెప్పాడు? అది చెప్పాను కదా ఒకసారి. ఏదో ఒక్కటి సినిమాలో రామకృష్ణ అంటే పాట పాడేవాళ్ళు ఉన్నారా? అనుకుంటూ కూర్చుంటామా, రాముడు చెప్పేది అంటే మనం వినమా అని చెప్పి పాట పాడతాడు.
అది ఏంటి స్టెప్పులు చూస్తాం తప్పించి మనం ఆ పాటలో లిరిక్స్ లో ఉన్న అర్థం చేసుకోం. జ్యోతి ఏంటమ్మా పాట? ఒక్కొక్కళ్ళు మెల్లగా మిస్ అయిపోతున్నారు. ఎనివే ఇది ఇవాళకి మళ్ళీ రేపు ఎల్లుండి మన సెలవు. ఆదివారం మనకు సోహం టాక్స్ ఉన్నాయి. ఆ సోహం టాక్స్ లో టాపిక్ ఏమైనా ఇస్తారా నాకు? శ్రీనివాస్ సోహం టాక్స్ లో టాపిక్ ఏమైనా ఇవ్వండి, నేను ప్రిపేర్ అవుతాను. సార్ ఇప్పుడు రిలేవెంట్ గా ఉండదంటే యోగా క్లాస్ ఎలా చెప్పాలో చెప్పండి సార్. అది సెకండ్ సండే సివైఏలు చెప్తున్నాం. ఓకే సార్. ఓకే. అలాగే మన జ్వరం వచ్చింది కదా, జ్వరం వచ్చినప్పుడు మనం అవును సార్. అంటే ఏం లేదు సార్, చిన్న మోటివేషన్ ఉంటుంది సార్. జ్వరం వచ్చింది కదా, క్లాస్ చెప్పడానికి కొత్త వాళ్ళకి ఎలా క్లాస్ చెప్పాలి. స్టేట్ అంతా ఊగిపోతుంది జ్వరంతో, దానికి మందు అప్పుడు వేద్దాం. అవును సార్. ఈ అవకాశం కొద్దైనా చెప్పడానికి అవుతుంది కదా సార్. అందుకనే ఎలా క్లాస్ చెప్పాలంటే కొత్త వాళ్ళకి క్లాస్ ఎలా చెప్పాలి. ఓకే. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి చెప్పడం ఈజీ సార్, తెలియని వాళ్ళకి బేసిక్స్ ఎలా చెప్పాలి, అసలు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు. యా, గుడ్ టాపిక్. థ్యాంక్ యూ సార్. ఇది నెక్స్ట్ సివైఏలో మాట్లాడుతుంది. సెకండ్ సండే మాట్లాడుతుంది. నెక్స్ట్ ఈ సండే ఏంటి సార్? ఎస్, స్పైడర్ నర్వ్స్ గురించి వీలైతే చెప్పరా సార్? స్పైడర్ నర్వ్స్ అంటే నాకు తెలియదు మరి, నా పేరు ఇప్పుడు వినలే. ఏంటిది? అంటే థైస్ మీద నర్వ్స్ అలా డార్క్ కలర్ లో వస్తాయి. అది సోహం డాక్టర్ 2 గంటలు మాట ఉంటుందా? సండే క్లాస్ లో చెప్తాను. అది అలా అన్నావు, బాగుంది. రైట్, గుడ్. నెక్స్ట్ ఎనీథింగ్? సార్ ఒకసారి మోకాలు నొప్పుల గురించి అడిగితే అది ఒకసారి చూద్దామమ్మా అన్నారు అప్పుడు మీరు. నేను 6 months గురించి అడిగాను సార్. మోకాలు నొప్పి. ఎస్ సార్. ఓకే. ఇంకా సార్ ఇంకోటి సార్, కుండలిని ప్రాణాయామ చెప్తున్నారు కాబట్టి కుండలిని గురించే డిస్కస్ చేయండి సార్. బాగా ఎక్సలెంట్ టాపిక్ సార్ అది. అయిపోయింది కుండలి అంతా అయిపోయింది. నాకు జ్ఞానం లేదు ఇంకా. నేను చెప్పిన కుండలి నాకు కూడా జ్ఞానం లేదు. ముందు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇప్పుడే. ఒక్కొక్క బీజాక్షరం నిజంగా చాలా పెద్ద టాపిక్ సార్, బాగుంటుంది సార్. ఒక్కొక్క బీజాక్షరం ఉచ్చరిస్తుంటే రియల్లీ ఇంత గొప్ప విద్య నేను ఎందుకు ఇప్పటి వరకు నేను టాపిక్ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చూడలేదు, ఎందుకు నేను కళ్ళకు గందలు కట్టినాను అనిపించింది. జస్ట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ ది ప్రాక్టీసింగ్. ఎంజాయ్ చేసిన తర్వాత నేను డెఫినెట్ గా మాట్లాడతాను. శ్రీనివాస్, ఎనీథింగ్ టాపిక్ సండేస్? శ్రీనివాస్, ఓకే నా మెసేజ్ పెట్టండి, నా పర్సనల్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. దేని గురించి మాట్లాడు చూద్దాం. మేబీ నీ జాయింట్ పెయిన్ గురించి మాట్లాడదాం అనుకుందాం, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సండే సోహం టాక్స్ రొటీన్ ప్లస్ సోమవారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. బాయ్. ధన్యవాదాలు సార్.